నమస్తే, వెల్కమ్ టు ఈహట్. బల్గేరియాకు చెందిన సుప్రసిద్ధ కాలజ్ఞాని బాబా వంగా గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అంధురాలైన ఆమె భవిష్యత్తులో ఏం జరగనుంది అనే చాలా విషయాలు చెప్పినట్లే జరగడంతో ఆమె కాలజ్ఞానానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కింది. సరిగ్గా ఈవిడలానే జపాన్లోనూ ఒక ఆవిడ ఉంది. ఆమె పేరు రియో టాట్సుకి. ఆమె చెప్పిన ఓ విషయంతో వచ్చే నెలలో ఏకంగా ప్రయాణాలే రద్దు చేసుకుంటున్నారు అక్కడి ప్రజలు. జపనీస్ కాలజ్ఞాని రియో టాట్సుకి 2025 జూలై 5న విపత్తు సంభవించబోతోంది అని అంచనా వేశారు. భూకంపాలు, సునామీ వచ్చే ప్రమాదం ఉంది అని జనాల్ని హెచ్చరించారు. ఆమె భవిష్యవాణిపై నమ్మకం కలిగిన జపాన్ ప్రజలు తమ ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. న్యూ బాబా వంగాగా పేరొందిన రియో టాట్సుకి అంచనాల దరిమిలా పలువురు త్వరలో జపాన్, ఫిలిప్పైన్స్ మధ్య సముద్ర గర్భ విభజన కారణంగా భారీ భూకంపం లేదు అంటే సునామీ సంభవించవచ్చు అని చెప్పుకుంటున్నారు. టాట్సుకి అంచనాలకు శాస్త్రీయ ఆధారం లేకపోయినా 2011లో జపాన్లో సంభవించిన తోహుకు భూకంపం, సునామీలు ఆమె గత అంచనాలను నిజం చేశాయి అంటున్నారు. నాటి భూకంపంలో ఏకంగా 18,000 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. బ్లూంబర్గ్ ఇంటెలిజెన్స్ తెలిపిన వివరాల ప్రకారం హాంకాంగ్ నుండి సగటు బుకింగ్లు ఏడాదికి 50% మేరకు తగ్గాయి. జూన్, జూలై మధ్య కాలంలో బుకింగ్లు 83% వరకు తగ్గాయి. ఏప్రిల్, మే హాలిడేస్ సమయంలో 50% వరకు బుకింగ్ల తగ్గుదల ఉంది అని హాంకాంగ్లోని ఒక ట్రావెల్ ఏజెన్సీ తెలిపింది. మరోవైపు రియో టాట్సుకి అంచనాలు నిరాధారము అని జపాన్ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా టాట్సుకి అంచనాలను పక్కన పెడితే ప్రభుత్వ టాస్క్ ఫోర్స్ ఇటీవల జపాన్ పసిఫిక్ తీరంలో త్వరలో భారీ భూకంపం సంభవించనుంది అని, దీని కారణంగా 2,98,000 మంది వరకు మరణించే అవకాశం ఉంది అని హెచ్చరించింది. 1995 కోట్ భూకంపం. టాట్సుకి ఈ భూకంపాన్ని ముందుగానే ఊహించారు. 2011 తోహేకు భూకంపం, సునామీ. టాట్సుకి ఈ విపత్తును ముందుగానే అంచనా వేశారు. నాటి ఈ విపత్తులో 22,000కు పైగా మరణాలు సంభవించాయి. దీనిపై టాట్సుకి అంచనా నిజం కావడంతో ఆమెపై జపనీయులకు మరింత నమ్మకం పెరిగింది. టాట్సుకి రాసిన పుస్తకం ది ఫ్యూచర్ ఐసాలో 2020లో ఓ వైరస్ జపాన్తో పాటు ప్రపంచాన్ని వణికిస్తుంది అని చెప్పారామె. అది కోవిడ్-19 అక్కడి ప్రజలు బలంగా నమ్ముతారు.